హాయ్! అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు స్వాతి సింపుల్ లైఫ్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో ఈజీగా పాలకూర పప్పు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పాలకూర పప్పు కోసము నేను 2 కట్టల పాలకూరను బాగా చూసి ఏమన్నా గడ్డి అందుకుంటుంది కదా! అవన్నీ లేకుండా వాటర్‌లో వేసి ఒక 5 మినిట్స్ సాల్ట్ వేసి ఉంచాలి. ఇలా వేయడం వల్ల వాళ్ళు ఈ పంటను పండించేటప్పుడు మందులు వేసుంటారు కదా! ఆ మందులు పోవడానికి ఇలా సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ పెడితే దాంట్లో ఉన్న కెమికల్ ప్రభావం పోతుందని అంటారు కదా! సో, అందుకు ఇలా తీసి పక్కన పెట్టాను. ఈలోపు కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు కందిబ్యాళ్ళు తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పాలకూరను వేయాలి. తర్వాత పచ్చిమిర్చి తగినంత పచ్చిమిర్చి మనం ఎంత స్పైసీ తింటామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత టొమాటో, కొంచెం పసుపు, కొంచెం అంటే ఒక ఇంచులాగా చింతపండు. నేను తీసుకున్న ఒక గ్లాస్ చిన్న గ్లాస్ కందిపప్పుకి ఒక పెద్ద గ్లాసు వాటర్ పడుతుందండి. అలా తీసుకొని కొంచెం ఆయిల్ చిమ్మకుండా ఆయిల్ వేసి మన కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్‌కి కందిపప్పు ఉడుకుతుంది. 3 విజిల్స్ తర్వాత ఒక 5 మినిట్స్ ఉంటే దాంట్లో ఉన్న స్టీమ్ అంతా పోతుంది కదా! చూడండి పప్పు నాకైతే ఉడికింది. తర్వాత మనం పప్పును వెనుక్కోవాలి. కాబట్టి మూత తీసి మనకు తగినంత టేస్ట్ తగినంత సాల్ట్ వేసి పప్పు గుత్తి తీసుకొని బాగా వెనుక్కోవాలి. ఇలా వెనుకున్న తర్వాత ఇలా పప్పు గుత్తి తీసుకొని కొంచెం టేస్ట్ చూసామంటే సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోకుంటే ఇంకొంచెం వేసుకొని మనము వెనుక్కోవాలి. తర్వాత పప్పు వెనిగిపోయింది కదా! తర్వాత నేను పోపు పెట్టుకోవాలి. పోపు కోసం గిన్నె తీసుకొని గిన్నెలో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులో వేసి మిక్స్ చేసుకోవడమే అండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పాలకూర పప్పుని ఇలాగే చేస్తారా? లేక ఏ విధంగా చేస్తారు అనేది నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.